జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, అది సహజమైనటువంటి సూత్రం. కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతుంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో కానీ బెల్లంకొండలో కానీ ఇట్లా కొన్ని బూత్ల్లో ఆ మండలాల్లో మా ఏజెంట్ను బయటికి పంపించారు. ఏమి న్యాయం అది? మీకు చేతనైతే కలపడండి, కానీ ఆ విధంగా ఏజెంట్లను బయటికి పంపడం ఏంటి? అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను. తెనాల్లో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో 7 బూతులు ఉన్నాయి. ఆ 7 బూతుల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి. అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు, కానీ మేము చేసుకోకూడదు. ఇది సహజ న్యాయ సూత్రాలా? అందుకని ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పెట్టిపోతా ఉన్నాం. మీకు చేతనైతే ప్రజాస్వామ్య పద్ధతులు గెలవండి, రండి గెలవండి, ప్రజల మద్దతు పొందండి, గ్రాడ్యుయేట్స్ మద్దతు పొందండి. ఆ మద్దతు లేకపోవడంతో జావకారిపోయి ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పద్ధతులన్నింటినీ కూడా మరి మేము ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే పెట్టాం. వివేక్ యాదవ్ గారికి, ఆయనకి ఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పాం. మీరందరూ కూడా ఈ ఎలక్షన్ని రాబోయే 3-4 గంటలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాం. అధికారం కోసం అడ్డదారులు దొక్కటంలో తెలుగుదేశం పార్టీని మించినటువంటి పార్టీ బహుశా ఈ భూప్రపంచంలో మరొకటి ఉండదేమో. ఈ అంశంలో కూడా గిన్నిస్ బుక్ రికార్డు కానిస్తే తెలుగుదేశం పార్టీకి ఇవ్వచ్చు. అరే, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పోటీలో లేదు. పీడీఎఫ్ ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చేటటువంటి ఎర్ర జెండా పార్టీ వాళ్ళు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ ఉన్నారు. సరే, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఏదో తెలివిగా మద్దతు ఇస్తుంది అనుకున్నారో ఏమో. ఎన్ని నాటకాలు ఆడారండి, ఎన్ని నాటకాలు ఆడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గెలవటానికి పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైనటువంటి దూషణలు చేసినటువంటి పోసాని కృష్ణమురళిని ఎన్నికలు రేపనగా అరెస్ట్ చేస్తే దాని ప్రభావం ఉంటుందని చెప్పారంట. ఆ రకంగా ముందుకు సాగారు. ఆ తర్వాత ఇక గుంటూరు జిల్లాలో అయితే బలమైన ప్రత్యర్థి, అసలు తిరుగు లేకుండా గెలుస్తారు అనుకున్నటువంటి ఆలపాటి రాజా గారు కూడా లక్ష్మణరావు దెబ్బకి బాగా భయపడినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో మధ్యాహ్నం 1 గంటకు చూస్తే పోలింగ్ సరళి 29% దాట్ల. ఇటు ఉద్యోగ సంఘాలు కానివ్వండి, నిరుద్యోగ యువత కానివ్వండి, మరి సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, ఏకపక్షంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీడీఎఫ్ అభ్యర్థికి ఓట్లు వేస్తున్నారన్న విషయాన్ని గమనించి తెలుసుకొని వీళ్ళు అప్పటికప్పుడు జీవీ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆయనే వెళ్ళటం లేదు, మళ్ళీ సర్దుబాటు అయ్యారు. జీవీ రెడ్డి గారి విన్నపాన్ని, జీవీ రెడ్డి గారి కంప్లైంట్ని నమ్మారు కాబట్టే కదా దినేష్ కుమార్ని సస్పెండ్ చేసింది, దినేష్ కుమార్ని విధుల నుంచి ఆపివేసింది, జీఏడీలో రిపేర్ చేయమంది. ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చేస్తున్నాడని చెప్పేసి కొత్త గళాన్ని ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల నుంచి విపరీతంగా ఆల్మోస్ట్ ఆల్ జీవీ రెడ్డి గారు మరలా తెలుగుదేశం పార్టీలోకి పునఃప్రవేశం చేసేస్తున్నారు అని చెప్పేసి
నాకు జీవీ రెడ్డి గారితో కాస్త కోస్త పరిచయం ఉంది. నేను స్వయంగా ఆయనకు ఫోన్ చేశా. ఆయనకు ఫోన్ చేస్తే అంతకుముందు 3-4 రోజులు ఫోన్ కలవల. ఈరోజు వస్తున్నటువంటి ట్రోల్స్ను గురించి తెలుసుకుందామని చెప్పేసి ఫోన్ చేస్తే, అన్నా నేనంత స్టాండర్డ్ లేని మనిషిని కాదు, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది నాకు. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినప్పుడు మరలా సర్దుబాటు చేసుకొని రాజీ పడి వాళ్ళతో చేతులు కలిపి మళ్ళీ ఆ పార్టీలో నేను చేరతాను, నాకేదో ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు, ఈ కట్టుకథలన్నీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ మీద నా ప్రభావం పడకుండా ఉండటం కోసమే. అది వాస్తవం కూడా అనిపించింది.